సియాచిన్ చుట్టూ చాలా వివాదాలున్నాయి. 1980కి ముందు ఇటు భారత్ గాని అటు పాకిస్తాన్ గాని ఈ భూభాగం గురించి పెద్దగా పట్టించుకోలేదు. 80లో సీన్ మారిపోయింది. ఇంతకీ దీనికి కారణం ఏమిటి? సియాచిన్ పై ఎవరి వాదన ఏమిటి? సియాచిన్ తమదంటే తమదంటూ ఇటు భారత్ అటు పాకిస్తాన్ అంటున్నాయి. 1980కి ముందు ఆ ప్రాంతం తమ అధీనంలో ఉన్నట్టు ప్రచారం కూడా చేసుకుంది పాకిస్తాన్. అప్పట్లో అమెరికా అండ చూసుకుని ఏకంగా సియాచిన్ తమ భూభాగంలో ఉన్నట్టు మ్యాప్లను సైతం రూపొందించింది. కానీ 1984లో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. పాక్ అంచనాలను తలకిందులు చేసింది భారత్. లో సియాచిన్ విషయంలో వివాదం మొదలయ్యే అవకాశం ఉందని భావించింది పాకిస్తాన్. దీంతో అక్కడ తమ జెండాలు పాతడానికి సరంజామా సిద్ధం చేసుకుంది. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన భారత్ పాకిస్తాన్ కంటే కేవలం ఒక్కరోజు ముందు ఆపరేషన్ మేఘదూత్ చేపట్టింది. సియాచిన్లోని అత్యంత ఎత్తైన ప్రాంతం పాయింట్ NJ-984 సహా అత్యధిక భాగం భారత ఆధీనంలోకి వచ్చింది. సియాచిన్ గ్లేసియర్ 76 కిలోమీటర్లకు పైగా ప్రాంతం భారత ఆధీనంలోకి వచ్చింది. గ్లేసియర్లోని అన్ని భారత పోస్టులకు చేరుకోగల అన్ని మార్గాలు భారత ఆధీనంలోనే ఉన్నాయి. సియాచిన్లో విధులు నిర్వహించడం అంటే ప్రాణాలతో చెలగాటమే. మరోవైపు అక్కడున్న జవాన్లకు అవసరమైన సరుకుల్ని పంపడం కూడా వ్యయ ప్రయాసలతో కూడుకున్న వ్యవహారమే. దీనికోసం కోట్లలో ఖర్చు చేయాల్సి వస్తుంది. అయినా ప్రభుత్వాలు వెనకంజు వేయడం లేదు. సియాచిన్ ఎంత ప్రమాదకరమైన ప్రాంతం అంటే అక్కడ క్షణాల్లో వాతావరణం మారిపోతూ ఉంటుంది. కుమ్మరిచ్చినట్టు మంచు పడుతుంది. దీంతో పహారా విధుల్లో ఉన్న సైనికులు మంచులో కూరుకుపోవడం, సాయమందించే లోపే ప్రాణాలు కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. ఎగువన ఉన్న కొండలపై నుంచి మంచు పెళ్లలు విరిగి పడటం, బేస్ క్యాంపులను హిమోత్పాతం ముంచెత్తడం సర్వసాధారణం. ఇలా అవలాంచులు వచ్చినప్పుడు కూడా పెద్ద సంఖ్యలో సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు. సియాచిన్లో యుద్ధాల్లో కంటే అక్కడి కఠినమైన వాతావరణం వల్లే ఎక్కువ మంది సైనికులు చనిపోతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. లో చేపట్టిన మేఘదూత్ ఆపరేషన్ నుంచి 2015 డిసెంబర్ వరకు 869 మంది ఇండియన్ ఆర్మీ సిబ్బంది చనిపోయారు. మరోవైపు సియాచిన్లో విధులు నిర్వహిస్తున్న సైనికులకు అవసరమైన నిత్యావసరాలు సరఫరా చేయడం కూడా సవాల్తో కూడిన వ్యవహారం. దీనికోసం చేతాయ్ హెలికాప్టర్లతో పాటు MI-17 హెలికాప్టర్లను వినియోగిస్తోంది భారత్. దీనికోసం కోట్లలో ఖర్చు చేస్తోంది. మరోవైపు గ్లేసియర్లో అస్వస్థకు గురైన సైనికుల్ని బేస్ క్యాంప్కు తీసుకువెళ్లడానికి కూడా ఎయిర్ లిఫ్ట్ చేస్తుంటారు. అయితే ఒక్కోసారి ప్రతికూల వాతావరణం వల్ల 2-3 రోజుల వరకు హెలికాప్టర్లు కూడా వెళ్లలేని పరిస్థితి ఎదురవుతుంటుంది. అంతటి ప్రమాదకరమైన ప్రదేశం సియాచిన్.